జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. మోదీ హయాంలో దేశంలోని జైళ్లని హైటెక్ జైలుగా మారుతున్నాయి. ఉగ్రవాదుల కోసం ప్రత్యేక జైలు నిర్మించాలని కేంద్ర హోంశాఖ గతేడాది నిర్ణయం తీసుకుంది. అందుకు తగినట్టే కాశ్మీర్లోని కతువా జిల్లాలో మాన్పూర్లో 600 మంది ఉగ్రవాద ఖైదీలకు ప్రత్యేక జైలు నిర్మిస్తోంది. ఈ ఏడాది చివరిలో నిర్మాణం పూర్తి చేసుకునే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ వర్గాలు అంటున్నాయి. టెర్రరిస్టులకు ప్రత్యేక జైలు ఉండాలనే ప్రతిపాదన దాదాపు 15 ఏళ్లుగా కేంద్రం ముందు ఉంది. అయితే చట్టపరమైన సాంకేతిక అవరోధాల కారణంగా ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. గతేడాది డిసెంబర్లో హోంశాఖ మంత్రి అమిత్ షా ఉగ్రవాదులకు ప్రత్యేక జైలు నిర్మాణ ప్రతిపాదనకు సంబంధించిన వివరాలను ఉభయ సభల ముందు ఉంచారు. ప్రత్యేక జైలు వెనుక దురుద్దేశాలు, కక్షలు లేవని, దేశంలోని జైళ్లలో సంస్కరణలు తీసుకురావడంతో పాటు హైటెక్ హంగులు ఏర్పాటు చేయడం ప్రభుత్వ ఉద్దేశమని పార్లమెంటుకు తెలిపారు అమిత్ షా. జైళ్ల పనితీరును మెరుగుపరిచేందుకు, సాంకేతికతను జోడించేందుకు ద మోడల్ ప్రిజన్ యాక్ట్ 2023 ఎంతో దోహదపడుతుందన్నారు అమిత్ షా. సుదీర్ఘకాలంగా జైళ్ల శాఖలో పనిచేసిన వారు, కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్లో పాల్గొన్నవారు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులతో ఏళ్లుగా చేసిన చర్చలు, వారిచ్చిన సూచనలతో పాటు గడిచిన 10 ఏళ్ల కాలంగా దేశంలోని జైళ్లలో జరుగుతున్న పరిణామాలను గమనించిన తర్వాత ఉగ్రవాదులకు ప్రత్యేక జైలు నిర్మించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశంలోని జైళ్లు 1894 జైళ్ల చట్టాన్ని అనుసరిస్తున్నాయి. సుమారు 130 ఏళ్లుగా బ్రిటిష్ నిబంధనలే పాటించడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. టెర్రర్, రిక్రూట్మెంట్కు జైలు కేంద్రంగా మారటం, ఏళ్ల తరబడి ఒకే జైల్లో ఉండే ఉగ్రవాదులు సిబ్బందికి డబ్బు ఎరగావేసి లోపాయికారిగా టెర్రర్ సంస్థలతో నిరంతరం టచ్లో ఉండటం, ఉగ్ర సంస్థల భయం కారణంగా కశ్మీర్ జైళ్ల శాఖల్లో ఉన్నతాధికారులు కూడా వారికి సహకరిస్తున్నారు. రిమాండ్ ఖైదీలు, సాధారణ శిక్ష ఖైదీలు, ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైదీలు, తీవ్రవాదులు ఒకే జైల్లో ఉండటం వల్ల అనేక భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతుండటంతో ప్రత్యేక జైలు నిర్ణయాన్ని తీసుకుంది కేంద్రం. సాంకేతికత లేకపోవడంతో ఉగ్రవాదులకు జైళ్లు స్థావరాలుగా మారాయి. దేశంలోని 137 సెంట్రల్ జైళ్లలో జరుగుతున్న వ్యవహారాలపై గడిచిన 2 ఏళ్లుగా కేంద్రం ప్రత్యేక నిఘా నివేదికలను తెప్పించుకుంది. నేరాలకు పాల్పడుతున్న వారికి, జైళ్లలో ఉన్న పాత నేరస్తులకు కొనసాగుతున్న సంబంధాలు, నిషేధిత మత్తు పదార్థాల రవాణా, అమ్మకాలకు శిక్ష పడిన ఖైదీలకు మధ్య ఉన్న లింకులపై ఇంటెలిజెన్స్ నివేదికలు ఆశ్చర్యపోయే వాస్తవాలను బయటపెట్టాయి. విదేశాల్లో తిష్టవేసిన అంతర్జాతీయ డ్రగ్స్ డీలర్స్కు, భారత్లో విధ్వంస రచన చేస్తున్న ఉగ్రవాద కమాండర్లకు మధ్య నిరంతర సంబంధాలు కొనసాగుతున్నాయి. మన దేశంలో ఏళ్లుగా జైళ్లలో ఉంటున్న వారికి మధ్య కొనసాగుతున్న ఫోన్ సంభాషణల వివరాలను సైతం కేంద్ర హోంశాఖ తెప్పించుకుంది. పకడ్బందీ రక్షణ వలయం ఉన్నప్పటికీ జైళ్లలో ఉన్న ఖైదీలకు సెల్ ఫోన్లు, శాటిలైట్ ఫోన్లు, ల్యాప్టాప్లు కూడా అందుబాటులో ఉండటంపై కేంద్రం ఆయా రాష్ట్రాల జైళ్ల శాఖలకు కఠిన నిబంధనలు అమలు చేయాలంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది. దేశ రాజధానిలోని తిహార్ జైలు ప్రపంచంలోనే అతిపెద్దది. ఉత్తర భారతంలోని నేర ప్రపంచమంతా తిహార్లో ఉండే నేరస్తుల ఆదేశాలతోనే పనిచేస్తుందని 2011లోనే కేంద్ర హోంశాఖ గుర్తించింది. 2 ఏళ్ల క్రితం రాజస్థాన్, బీహార్, యూపీల్లో జరిగిన సుమారు 7 హత్యలకు పథక రచన తిహార్లోనే జరిగిందని తేల్చింది. అంతేకాదు 2014 మార్చిలో దేశంలోని సెంట్రల్ జైళ్లన్నింటినీ తనిఖీ చేసినప్పుడు సుమారు 2700 సెల్ ఫోన్లు, 1300 ల్యాప్టాప్లు దొరికాయి. జైళ్లలో సెల్ ఫోన్ సిగ్నల్స్ను నియంత్రించేందుకు జామర్లు వాడినప్పటికీ సిబ్బందికి లంచాలు ఎరగావేసి వారి సహకారంతో ఉగ్రవాద ఖైదీలు ఫోన్లను వాడినట్లు విచారణలో తేలింది. దేశంలోని అన్ని జైళ్లలో ఉన్న ఖైదీల సంఖ్య రమారమి 7,30,000గా కేంద్ర హోంశాఖ గతేడాది అక్టోబర్లో ప్రకటించింది. ఇందులో 1,70,000 మంది శిక్షా ఖైదీలు ఉండగా దాదాపు 5,37,000 మంది విచారణ ఖైదీలు ఉన్నారు. మన దేశంలో ఉగ్రవాద అభియోగాలపై జైల్లో ఉన్న వారిలో విచారణ ఖైదీల సంఖ్య చాలా ఎక్కువ. దీంతో వీరిని తరచూ దేశంలోని వివిధ న్యాయస్థానాల్లో హాజరుపరచాల్సి ఉంటుంది. సిబ్బంది కేటాయింపు సమస్య, న్యాయస్థానాలకు వెళ్లేటప్పుడు ఉగ్రవాద ఖైదీలు ఇతరులకు కీలక సమాచారాన్ని చేరవేయటం, కేసు విచారణ కోసం వెళ్లిన సమయంలోనే ఇతరుల ఫోన్లతో ఉగ్రవాద సంస్థల కమాండర్లతో సంభాషించడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
జమ్మూ కాశ్మీర్లో ఏడాది క్రితం ఒక్కసారిగా ఉగ్రవాద ఘటనలు పెరిగిపోవడంతో అక్కడి జైళ్లలో ఉన్న ఉగ్రవాదులను ఇతర రాష్ట్రాల జైళ్లకు తరలిస్తున్నారు. కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న 38 మంది ఖైదీలను గతేడాది తీహార్ జైలుకు తరలించారు. వీరంతా లోయలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమే కాకుండా తీవ్రవాదులకు పెద్ద ఎత్తున సహాయం చేస్తున్నారు. కాశ్మీర్లోని జైళ్లలో ఉన్న ఉగ్రవాదులకు స్లీపర్ సెల్స్తో సంబంధాలున్నాయి. ఇటీవల జరిగిన ఉగ్రవాద ఘటనలకు జైలు నుంచి ఆదేశాలు అందినట్లు విచారణలో తేలింది. ఆర్టికల్ 370 తొలగింపు సమయంలో కాశ్మీర్ లోయలో సుమారు 5,000 మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వీరిలో దాదాపు 300 మంది పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద దేశంలోని ఇతర రాష్ట్రాల జైళ్లకు తరలించారు. ఇక 2022 డిసెంబర్లో 70 మంది ఉగ్రవాదులను ఆగ్రా జైలుకు తరలించారు. అంతకుముందు ఉగ్రవాదులను ఇతర రాష్ట్రాల జైళ్లలో ఉంచడం పెద్ద సవాలే. అయితే ఈ ఉగ్రవాదుల నెట్వర్క్ కాశ్మీర్కే పరిమితమైందని ఖచ్చితంగా చెప్పలేం. ఇతర రాష్ట్రాల్లో కూడా స్లీపర్ సెల్స్ ఉండటం వల్ల ఉగ్ర సంస్థల నెట్వర్క్తో నిత్యం టచ్లో ఉంటారు. దీంతో ఆయా రాష్ట్రాల జైలు శాఖకు ఉగ్రవాద ఖైదీల రక్షణ, నిఘా సమస్యగా మారుతోంది. ఒక్క రాష్ట్రానికి చెందిన ఉగ్రవాద ఖైదీలను ఇతర రాష్ట్రాలకు తరలించడం వల్ల సంబంధాలు దెబ్బతీసి నెట్వర్క్ బలహీన పడుతుందని గతంలో కేంద్ర హోంశాఖ భావించినప్పటికీ తర్వాత జరిగిన పరిణామాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఈ మొత్తం పరిస్థితిని సమీక్షించిన కేంద్ర హోంశాఖ కాశ్మీర్లోని కథువాలో 105 కోట్లతో అత్యాధునిక టెర్రర్ జైలును నిర్మిస్తోంది. జీరో టెర్రర్ పాలసీలో భాగంగా నిర్మిస్తున్న ఈ జైలులో అత్యాధునిక సాంకేతికత ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక 2026 లోపు ఉగ్రవాద కార్యకలాపాలు లేకుండా చేయాలనేదే కేంద్రం ఉద్దేశం. కథువాలో అంతర్జాతీయ సరిహద్దుకు 9 కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తున్న జైళ్లలో అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలు పాటించనుంది. డ్రోన్ల ప్రవేశానికి అవకాశం లేకుండా వైద్య సౌకర్యాలతో పాటు ఉగ్రవాద విచారణ ఖైదీలను దేశంలోని ఇతర ప్రాంతాల్లోని న్యాయస్థానాలకు తరలించకుండా వీడియో ఆధారిత విచారణ జరిపే విధంగా ఆధునిక జైలును నిర్మిస్తోంది. ఇజ్రాయిల్, అమెరికా, రష్యాలోని అత్యాధునిక జైళ్లను సందర్శించిన తర్వాత దేశంలో కొత్త టెర్రర్ జైలును కేంద్ర హోంశాఖ నిర్మిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.